Watch full episodes on Jio Hotstar. ఎవరైనా హెల్ప్ చేయండి, సాయం. చూసావా పత్రులు, అమాయకురాలైన పెంగ్విన్ ని ఆ సీల్ ప్యాక్ చేస్తోంది. ఏంటది? ఆ రెండు కలిసి చక్కగా ఆడుకుంటున్నాయి. అది మనకు అర్థం కాలేదు. అయ్యమ్మా, అటువైపు ఆ రెండు మన భోజనాన్ని దొంగిలించి వెళ్తున్నాయి. ఆగండి, అది నా భోజనం. మర్యాదగా మా భోజనం మాకు తెచ్చివ్వండి. పాత్రలు పట్టుకోవాలని నోటి దాకా వచ్చిన ఆహారాన్ని దొంగిలిస్తే నేను ఊరుకోను. నాకు ఆకలిగా ఉంది. మోటు, ఇక నేనేమి చెయ్యలేను. వాళ్ళు చాలా జిత్తుల మారిలాగా ఉన్నారు. మనం కాస్త ముందుకు వెళదాం. ఎవరైనా కనిపిస్తే వాళ్ళని మనం సాయం అడుగుదాం. మంచు పర్వతాల దగ్గరికి తీసుకొస్తున్నట్టు పెద్దన్నయ్య ఒక్క మాట కూడా చెప్పలేదు. వణికిపోతున్నాం. చాలా చల్లగా ఉంది. చేతులు కొంగర్లు తిరిగిపోతున్నాయి. ఇక్కడికి వస్తున్నట్టు ముందుగానే చెప్పుంటే ఏదన్నా స్వెటర్ తెచ్చుకునే వాళ్ళం కదా. అవును కదా పెద్దన్నయ్య? పోయి చిన్న మిత్రుడికి పెద్ద ఆలోచన వచ్చింది. పోయి నా మిత్రులారా, నా సహోదరులారా, మీకెవరికి చలిగా లేదా మిత్రులారా? చెప్పండి మిత్రులారా. డాక్టర్ జట్కా, ఈ బట్టల్లో మీరు చాలా అందంగా ఉన్నారు. కానీ ఒక్క విషయం చెప్పండి, మంచుతో నిండిపోయిన ఈ నిర్మానుష్య ప్రదేశంలో బట్టల కొట్టు ఎక్కడ కనిపించింది? పోయి నా సోదరులారా, నా మిత్రులారా, నా కారులో ఎప్పుడు అన్ని రకాల దుస్తులు ఉంటాయి మిత్రులారా. అందులో మీ అందరికీ కూడా వెచ్చని ఉన్ని దుస్తులు ఉంచారు మిత్రులారా. ఎందుకు కూర్చున్నారో మాట చెప్పుకుంటేనే మిత్రులారా. వేడినిచ్చే ఉన్ని దుస్తులు ఉన్నాయి కదా, అది ముందే ఎందుకు చెప్పలేదు? మేమంతా చలితో వణికిపోతున్నాము. పోయి నా మిత్రుడా, నా సహోదరుడా, మీలో ఎవరు నన్ను ఒక మాట కూడా అడగలేదు కదా. అటువంటిప్పుడు నేను ఎలా చెప్పును మిత్రమా? అయినా పర్వాలేదు, కోపం తగ్గించుకోండి మిత్రులారా. ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి మీ అందరికి ఉన్ని దుస్తులు తీసుకొస్తాను మిత్రులారా. పోయి గెసిటే, నువ్వు కూడా నాతో పాటు రా. ఇదిగో సైంటిస్ట్, ఈ ఇన్విజిబుల్ ప్లేన్ లో ఉన్న టెక్నాలజీ మొత్తాన్ని నా ప్లేన్స్ లోకి డౌన్లోడ్ చెయ్యాలి. కానీ సార్, మీరు చెప్పినంత సులభంగా మార్చలేము. బాస్, మనం పెద్ద పెద్ద పర్వతాల మీద సర్వేలెన్స్ కెమెరాలు పెట్టాం కదా. వాటిల్లో ఒక కెమెరాలో ఇదిగో ఇది రికార్డ్ అయింది, చూడండి. బాస్, కెమెరా అది మాత్రమే క్యాప్చర్ చేయగలిగింది. వాళ్ళకి ఎంత ధైర్యం! ఈ అంగారాన్ని వెతుక్కుంటూ వస్తారా? అసలు వాళ్ళందరూ ఇక్కడికి ఎలా రాగలిగారు? ఎలా ఎలా వాళ్ళెవరు? బోస్, వాళ్ళు ఎవరో నాకు తెలుసు. వాళ్ళ పేరు మోటు పత్తులు. ఇన్విజిబుల్ ప్లేన్ పైలట్ ని కాపాడింది వాళ్ళే. ఇప్పుడు ఇన్విజిబుల్ ప్లేన్ ని వెతుక్కుంటూ వచ్చారు. అయితే వెళ్ళి వెతకండి. ఎక్కడ దాకా వచ్చారో చూడండి. వాళ్ళ బ్యాకప్ ఏంటి, ఎన్ని ఆయుధాలతో వచ్చారో చూడండి. అయినా ఇక్కడి వరకు రాగలిగే దారి వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళని బంధించి ఇక్కడికి తీసుకురండి. ఇంకా సేపట్లో వాళ్ళు నా ముందు ఉండాలి. వెళ్ళండి.
సంతులనం కొత్త కోపం తగ్గించుకోవడం. మీ కోపం వచ్చిందంటే మొత్తం నాశనం అయిపోతుంది. మన వాళ్ళు వెళ్ళారుగా, వాళ్ళని పట్టి తీసుకొస్తారు. వాళ్ళకి అసలు విషయం తెలియటం లేదు. అంగారాలో దాగున్న బడబాగ్నిని మేలుకొలిపితే వాళ్ళంతా మచైపోతారు. సింగ్, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇవాళ నా ముందుండాలి. అరే పెద్దన్నయ్య ఇంకా రాలేదేమిటి? నాకు నిల్చుండే ఓపిక కూడా లేదు. ఎముకలు కరిగే ఈ చలిలో ఈ వెచ్చటి సుఖం ఎంత హాయినిస్తోందో. పత్తులు, మంచు వేడిగా ఉంటుంది. ఆ విషయాన్ని నేను ఈ రోజే కనుక్కోగలిగాను. మీరందరూ కూడా ఇక్కడికి రావచ్చు. వెచ్చదనాన్ని ఆస్వాదించండి. చాలా సుఖంగా ఉంది. ఇంతటి చలిలో వెచ్చటి గాలి చుట్టుముట్టింది. అరే పత్తులు, చలికి అంతగా వణికిపోతున్నారు. మీరిద్దరూ నా దగ్గరికి రావచ్చు కదా. ఈ మంచు కొండ చాలా వేడిగా ఉంది. అయ్యమ్మా, నీ దగ్గరకు వచ్చానంటే ఇక జీవితంలో ఎప్పటికీ లేచి నుంచోలేను. అయ్యమ్మా. మోటు ఏంటి పత్తులు పప్ప అంటావు? ఇది వెచ్చటి మంచు. మామూలుగా వెచ్చటి గాలి వీస్తూ ఉంటుంది కదా, అలాగే ఇక్కడి నుంచి కూడా వెచ్చటి గాలి వీస్తోంది. త్వరగా రండి రండి. మోటు ఎలుగుబంటు ఎలుగుబంటు. ఏంటి ఎలుగుబంట? ఇంత చలిలో ఎలుగుబంటి ఎక్కడి నుంచి వస్తుంది? భలే జోక్ చేస్తావు పత్తులు. ఎక్కడుంది? ఎక్కడుంది ఎలుగుబంటి? ఎక్కడుంది అది? అరే ఏంటి పత్తులు తెగ జోకులేస్తున్నావు? ఎక్కడుంది ఎలుగుబంటి? ఎలుగుబంటి. పరిగెత్తండి. నా మిత్రులారా, నా సహోదరులారా, ఇవిగో త్వరగా ఈ ఉన్ని దుస్తులు వేసుకోండి. చూసాడొచ్చు కదా. అరే మోటు, వీళ్ళని ఎతులు అంటారు. పరిగెత్తండి. పట్టుకోండి వాళ్ళని, పట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు అంగారా మనుషులు అయి ఉంటారు. అదిరింది.
వీళ్ళంతా మన భాష మాట్లాడుతున్నారు. ఇతనయ్య నా పేరు మోటు, ఇతను నా ఫ్రెండ్ పత్రు. ఈయన పేరేమో జగన్ గారు, ఇంకా సీతారాం. ఈయన పేరు డాక్టర్ జట్కా. అరే మేము అంగారు మనుషులవో సింగారు మనుషులవో కాదు, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాం. నాన్నగారు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఈ ప్రాంతంలోకి ఈ రోజు వరకు అంగారు మనుషులు తప్ప వేరే వాళ్ళు ఎవరూ రాలేదు. అంగారు మనుషులు మా సోదరుల్ని బంధించి తీసుకువెళ్లారు. కాబట్టి ఈ రోజు మిమ్మల్ందరినీ నేను అంతం చేస్తాను. నిజమే జకీరా, వాళ్ళని బంధించినందుకు పగ తీర్చుకుందాం, తప్పక తీర్చుకుందాం. ఎర్రగా గుండ్రంగా తగదగ మెరిసే ఆయుధాలు ఏవి ఈ రోజు వాళ్ళ దగ్గర ఉన్నట్టు లేవు. అంతం చెయ్యండి వీళ్ళని. చూడండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ మా ఏరోప్లేన్ దొంగిలించి ఎవరో ఇక్కడికి తీసుకొచ్చారు. దాన్ని వెతుక్కుంటూనే మేము ఎంత దూరం వచ్చాం. ఆగండి, ఎవరు ఆవేశపడకండి. వీళ్ళందరూ మన గుప్పెట్లోనే ఉన్నారు. అనిపించినప్పుడు అంతం చేయొచ్చు, కానీ తొందర ఎందుకు? సరదాగా ఆడుకొని అంతం చేద్దాం. చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్. చింగం గారు, ఇంతగా ఉందే, ఆకాశంలోంచి ఏదో పడిందే. 20 ఏళ్ల నా అనుభవానికి అంత చక్కని విషయం 20 నిమిషాల్లో మీకు ఎలా అర్థమవుతుంది? త్వరగా పదండి. ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు. ఈ మనసులో ఇంకా మనం ఎంత దూరం పరిగెత్తగలుగుతాం? అమ్మమ్మ, ఇవాళతో మన కథ కంచికే. అయ్యమ్మా, డాక్టర్ జట్కా, నువ్వు ఈ స్కీస్ ఎక్కడి నుంచి తెచ్చావు? పెద్దన్నయ్య, ఈ స్కీస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఓయ్, మనసుంటే మార్గం ఉంటుంది మిత్రులారా. మన బ్యాంకులో స్కీస్ పెట్టాను కదా మిత్రులారా. కొట్టకండి. ఇప్పుడు నేను చేసిన తప్పేమిటి? నేనేం తప్పు చేశాను మిత్రులారా? ఏం తప్పు చేశాను? నీ దగ్గర స్కీస్ ఉన్నాయని ముందే చెప్పొచ్చు కదా. పరిగెత్తి పరిగెత్తి మేము అలసిపోయాం. వాళ్ళందరూ మనకు దగ్గరలో ఉన్నారు. పరిగెత్తండి. ఎన్నో రోజుల తర్వాత మంచి కాలక్షేపం దొరికింది. గొలాబారోద్, ఈసారి నాకు పచ్చ రంగు ఐస్ కావాలి. తీసుకోండి బాస్. వెరీ గుడ్ పత్రు. వాళ్ళ దగ్గర కూడా గన్నులున్నాయి. అంతం చేసేయండి, వాళ్ళని అంతం చేసేయండి. ఏ ఒక్కరూ మిగలకూడదు. ఓకే బాస్. మోటు, ఇటు వెళ్దాం. ఇక్కడ ఆగు. మర్యాదగా మీ ఇద్దరు నా పైలట్ కి వెంటనే లొంగిపోండి. అంటే అంగారా మన ఇద్దరిని చూస్తున్నాడన్నమాట. అందుకే ఈ ప్లేన్ ద్వారా తన మాటలు మనకి వినిపిస్తున్నాయి. అంగారాలోని బడబాడ్ని రెచ్చగొడితే మీరందరూ బూడిదైపోతారు. అంగారా, మోటు పత్రు జోడి వచ్చేస్తోంది. తప్పించుకోగలిగితే తప్పించుకో. బాస్, లొంగిపోవడానికి వస్తున్నారు అనుకుంటున్నా.
సింగం గారు రెడీ. Yes, I am ready. ఏంటిది? ఏం జరిగింది? నిప్పంటుకుంది. వేడే వేడే ఇంజిన్కి నిప్పంటుకుంది. నో నా ప్లేన్, నేను వాళ్ళని అంతం చేసేస్తాను. ఆహా, సంతులనం బా సంతులనం. నిప్పుని మధ్యని సంతులనం చేస్తూ ప్రశాంతంగా ఉండండి. బయట వాతావరణం అసలు బాగోలేదు, కానీ కాసేపట్లో చీకటి పడిపోతుంది. రేపు తెల్లవారగానే మన మనుషులు వెళ్ళి వాళ్ళని బంధించి తెస్తారు బాస్. నిజంగా మీరు ధైర్యవంతులు. మా వాళ్ళు మీతో పాటు వచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు చూపిస్తారు. మేము ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళాం, కానీ ఆ రోజు తర్వాత వాళ్ళు కనిపించలేదు. నాకొక్క మాట ఇవ్వండి మోటు పతులు, నా సాబుని టోబుని అప్పగిస్తామని. ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోము. ఖచ్చితంగా సాబుని టోబుని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాం. ఇది మా ఇద్దరి మాట. అదిగో అక్కడ కనిపించే కొండ వెనకాల నుంచే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో మాలో ఏ ఒక్కరూ చూడలేదు, కానీ ఖచ్చితంగా చెప్పగలను. కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేది ఆ కొండ వెనకాల నుంచే. నువ్వు చెప్తున్నట్టుగా వాళ్ళందరూ ఈ కొండ వెనుక వైపుకే వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా లోపలికి వెళ్ళడానికి ఏ సొరంగ మార్గమో ఉండుండాలి. తప్పకుండా ఉండుంటుంది మిత్రులారా. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒక స్నేహితుడు ఆపదలో ఉన్నాడని తెలిస్తే ఇంకొక స్నేహితుడు సాయం కోరకుండానే ముందుకొస్తాడు. ఈ కొండ వెనకాలకు వెళ్లే దారి మాకు తెలుసు. మీరందరూ మా వెనకే రండి, మా వెనకే రండి. రండి. లగైతు 20 ఏళ్ల నా అనుభవంలో ఇంత ప్రమాదకరమైన లోతుగా ఉండే మార్గాన్ని ఇంతవరకు చూసిందే లేదు. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయానికి సహాయం చేసేవాడే నిజమైన మిత్రుడు. ఓకే, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. మీరు లోపలికి వెళ్ళండి, సాయం కోసం మిగతా వాళ్ళని తీసుకొస్తాను. నేను వస్తున్నాను. మొదటే అటు చూడండి, అక్కడున్న ఆ ఎతులిద్దరూ సాబు టోబు అయ్యుంటారని నా అనుమానం.
పోయి నా మిత్రులారా, నా సహోదరులారా, అంగారా డెన్ ఓ మినీ ఎయిర్పోర్ట్ లా కనిపిస్తోంది మిత్రులారా. అదిగో వాడు చూడండి, ఇన్విజిబుల్ ప్లేన్. ఇన్విజిబుల్ టెక్నాలజీని చిప్ లోకి అప్లోడ్ చేయడానికి మీకు ఎంత సమయం పడుతుందో చెప్పండి త్వరగా. ఆ టెక్నాలజీ మొత్తాన్ని మీ ప్లేన్ లో గనక అప్లోడ్ చేయాలి అంటే కాస్త టైం పడుతుంది. ఎవరైతే ఈ మాయమయ్యే ప్లేన్ ను తయారు చేశారో వాళ్ళు డేటా మొత్తాన్ని చాలా సెక్యూరిటీగా ఉంచారు. దాన్ని ట్రాక్ చేయడానికి మాకు చాలా టైం పడుతూ ఉంది. నువ్వు త్వరగా పని పూర్తి చేయకపోతే ఈసారి నిన్ను నేను హెచ్చరించను, మసి చేసేస్తాను. గుర్తుంచుకోండి, ఈ అంగారా బడబాడ్ని రెచ్చగొడితే అందరూ భస్మం అయిపోతారు. వద్దు 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 అంగారు గారు, సాధ్యమైనంత త్వరగా పని పూర్తి చేస్తాం. 1 గంటలో మీ పని పూర్తి అవుతుంది. ఏంటి బాస్ ఇదంతా? శాంతించండి బాస్, చల్లబడి మీరు నిప్పుని మధ్యని సంతులనం చేయండి. సంతులనం చేయండి. సార్ ఇటు చూడండి, కేవలం 60 నిమిషాల్లో మొత్తం డౌన్లోడ్ అవుతుంది. అయిపోతుంది సార్. అంటే ఈ అంగారా చాలా ప్రమాదకరమైన వాడు. కానీ ఏం జరిగినా సరే మనం ఆ డౌన్లోడ్ ని ఆపే తీరాలి. పత్రు, నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వు సరిగ్గా చెప్పావు మిత్రమా. మీరు వెళ్ళి ఆ డౌన్లోడ్ ఆపండి. ఈలోగా నేను ఆ అంగారా ఒంటి వేడిని డౌన్లోడ్ చేయడానికి యాంటీడోట్ ని తయారు చేస్తాను మిత్రులారా. మీరు లోపలికి ఎలా వచ్చారు? బాస్, ఈ మోటు పత్తులు ఇద్దరు ఇక్కడ దాకా వచ్చేసారు. స్వాగతం మహారథులారా. మోటు పతులుల జోడి ఇక్కడి దాకా వచ్చిందన్నమాట. అసలు ఇక్కడి దాకా మీరు ఎలా రాగలిగారు? లోపలికి వచ్చే మార్గాన్ని మీకు ఎవరు చూపారు? గేటు ఎవరు తెరిచారు? గోలాబారు, నల్ల కట్ట. తీసుకోండి బాస్. ఏంటి అన్నయ్య, నాకు నల్ల కట్ట, మా పత్తులకి ఆరెంజ్. చెంగం గారు, మీకేం కావాలి? గోలాబారు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇక్కడికి వచ్చింది పార్టీకి కాదు. లోపలికి ఎలా రాగలిగారో ముందు చెప్పండి. మోటు పత్రుల జోడి సప్త సముద్రాలైన దాటి రాగలదు. తుఫాన్లు చీల్చుకుంటూ ముందుకు రాగలదు. సముద్రంలో దారి ఏర్పరచుకొని రాగలదు. భూగర్భాన్ని చీల్చుకొని మరీ రాగలదు. మందులైనా సరే, కాలువలైనా సరే, పర్వతాలైనా సరే, కొండలైనా సరే. వాడి నోరు ముయించండి, లేదంటే అంగారా కోపం అందరినీ మాడి మసి చేసేస్తుంది. మోటు పత్రులు తలుచుకుంటే. అరే మోటు, చాలు చాలు. ఆ అంగారాకి అర్థమైపోయింది, మనం తలుచుకుంటే ఏమైనా చేయగలం. ఇక ఆపు. వద్దు బాస్, సంతులనం పాటించండి. ముందు మీరు కోపం తగ్గించుకోండి బాస్. మోటు పతులు ఏమైనా చెయ్యగలరా? అయితే ఇవాళ చూద్దాం. ఈ మోటు పతులుల జోడి ఒకరి కోసం ఒకరు ఏం చేస్తారో చూద్దాం. ఇవాళ వీళ్ళ స్నేహానికి ఒక పెద్ద పరీక్ష పెట్టి తీరాల్సిందే. రండి, అందరూ చూద్దాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.